సూర్యుడి ప్రయాణంకి స్వాగతం. చాలామంది ఈ మధ్య సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వెళ్తున్నారు. మరి ఈ దేశాల్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుండి సిటీకి బడ్జెట్లో అంటే ముఖ్యంగా మెట్రోలో ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దామా, రండి. మొదటిగా సింగపూర్. బయటకు రాగానే అరైవల్స్ నుండి ట్రైన్ టు సిటీ అని ఉంటుంది. ఆ ఎస్కలేటర్ తీసుకొని మీరు కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత కూడా మనకు అదే బోర్డు కనపడుతుంది, ట్రైన్ టు సిటీ అని. ఆ రూట్ ఫాలో అవ్వండి. మనకి ట్రైన్ కూడా మరీ అంత దగ్గరగా ఉండదు, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనకు నడవగలగాలి. సింగపూర్ మెట్రోని మనం ఎంఆర్టీ అంటాము. ఇక్కడ ఎంఆర్టీ అని బోర్డు కనపడుతుంది, అది చూసి మీరు వెళ్ళండి. ఇంకోటి, మొదటిగా తెలియని వాళ్ళు చాలామంది అక్కడ వెళ్ళి టికెట్ లైన్లో నుంచుంటారు, టికెట్ తీసుకోవాలేమో అనేసి. కానీ సింగపూర్ మెట్రోకి ఎటువంటి టికెట్ అవసరం లేదు. మీకు కావాల్సింది ఎటు వెళ్ళాలో రూట్ చూసుకోండి, తర్వాత ఆ పర్టికులర్ ట్రైన్ దగ్గరికి వెళ్ళండి. ఆ వెళ్ళే ముందు క్రెడిట్ కార్డ్తో మీరు ట్యాప్ చేయాలి. క్రెడిట్ కార్డ్తో ట్యాప్ చేస్తే కనుక డైరెక్ట్ మీకు ఎంట్రీ వస్తుంది. ఆ లోపల ట్రైన్ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అదే క్రెడిట్ కార్డ్తో మీరు ట్యాప్ చేయడం జరుగుద్ది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మీరు, నేను ట్రైన్ దిగిన తర్వాత నా క్రెడిట్ కార్డ్తో ఇక్కడ బయటకు వెళ్ళాలంటే ట్యాప్ చేయడం జరుగుద్ది. ట్యాప్ చేసిన తర్వాత మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి, మనం డైరెక్ట్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది సింగపూర్. నెక్స్ట్ మలేషియా గురించి తెలుసుకుందాం. మలేషియాలో మెట్రోని KLIA ఎక్స్ప్రెస్ అంటారు. మీరు కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ అరైవల్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత పింక్ కలర్ బోర్డ్స్ కనపడతాయి మీకు, KLIA ఎక్స్ప్రెస్ అనేసి. అది చూసి మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు చూసినట్టుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ లిఫ్ట్ ఎక్కుతున్నారో చూడాలి, ఎందుకంటే 2 లిఫ్ట్లు ఉంటాయి ఎదురుగా. అది మీరు ఎక్కడైతే KLIA అని రాసి ఉంటుందో ఆ లిఫ్ట్ ఎక్కాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంది, ఎడం వైపు ఒక లిఫ్ట్ ఉంది. ఏదైతే పింక్ కలర్లో ఉందో ఆ లిఫ్ట్ ఎక్కాలి. సో ఆ లిఫ్ట్లో మీరు వెళ్ళిన తర్వాత కిందకి టికెట్స్ కొనుక్కొని KLIA ఎక్స్ప్రెస్లో మీరు సిటీకి వెళ్ళొచ్చు. కాకపోతే మలేషియాలో మెట్రో అంత ఉపయోగం కాదు, ఎందుకంటే ట్యాక్సీస్ కూడా అక్కడ చాలా చీపు. అందుకని చాలామంది ఏంటంటే మెట్రో వెళ్ళకుండా ట్యాక్సీ దగ్గరికి వెళ్తారు. చివరిగా థాయిలాండ్లో మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అరైవల్స్ టెర్మినల్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇలా బోర్డ్స్ కనపడటం జరుగుద్ది. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ రైల్ లింక్ అని కనపడుతుంది బేస్మెంట్ ఫ్లోర్లో. మనం ట్రైన్ ఎక్కాలి అంటే కనుక ఆ బేస్మెంట్ ఫ్లోర్కి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. అరైవల్స్ బేస్మెంట్ ఎయిర్పోర్ట్ రైల్ లింక్. సో ఈ పక్కన ఉన్న ఎస్కలేటర్ తీసుకొని కిందకి వెళ్దాం. బేస్మెంట్కి రాగానే సిటీ లింక్ అని పిల్లర్ మీద రాసి ఉంటుంది, ఆ లోపలికి మనం వెళ్ళాలి. ఏ స్టేషన్కి వెళ్ళాలో ఆ స్టేషన్ మీద మనం ట్యాప్ చేసి తర్వాత మనం ఎంతమంది అని సెలెక్ట్ చేసి తర్వాత థాయ్ బాట్స్ మనం మిషన్లో పెట్టాలన్నమాట. ఇక్కడ కంపల్సరీ మీ దగ్గర లోకల్ కరెన్సీ ఉండాలి, థాయ్ బాట్స్. ఇక్కడ చూడండి, నా దగ్గర 20 బాట్ నోట్స్ ఉన్నాయి. ఆ నోట్స్ నేను ఇన్సర్ట్ చేయడం జరుగుద్ది అనమాట మిషన్లో. మనకు చేస్తే కనుక పక్క నుంచి ఒక టోకెన్ లాగా వచ్చుద్ది, అది మనం కలెక్ట్ చేసుకోవాలి. అదే మన ట్రైన్ టికెట్. ఆ టోకెన్ తీసుకొని మనం ట్రైన్ ఎక్కి మనకు కావాల్సిన ప్లేస్లో దిగిన తర్వాత అక్కడ మళ్ళీ మిషన్లో ఆ టోకెన్ వేస్తే అప్పుడు మన ట్రైన్ స్టేషన్ నుండి బయటకు రావడం జరుగుద్ది. ఇది థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో ట్రైన్ ఎక్కే విధానం. ఒకవేళ మీరు బ్యాంకాక్ సిటీ కాకుండా పటాయా వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూపించిన విధంగా మీకు బ్యాంకాక్ నుండి పటాయాకే బస్ టికెట్స్ అమ్మడం జరుగుద్ది అనమాట. ఇది గవర్నమెంట్ది అనమాట, గవర్నమెంట్ బస్సులు. అక్కడ మనం బస్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ బస్ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎయిర్పోర్ట్ అదే ఫ్లోర్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోడ్డు కాకుండా మీరు రోడ్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ రోడ్లో ఈ బస్సులు ఆగడం జరుగుద్ది అనమాట. టికెట్ రేటు 143 బాట్స్ ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి వచ్చే వీడియోలో కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.